ఇక్కడ ముందుగా మనము ప్రీహీట్ చేసుకుందాము. ఇందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకుందాము. ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసేసుకోండి. అందులో ఒక స్టాండ్ పెట్టేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మన కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను కేక్ ప్రిపేర్ చేయడానికి మిల్క్ బిక్కీస్ని వాడుకుంటున్నాను. మిల్క్ బిక్కీస్ ప్లేస్లో మనము హార్లిక్స్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం బాగా పొడైపోవాలండి. ఎక్కడ మనకి బిస్కెట్స్ అనేవి ఉండకూడదు, లేకపోతే మన కేక్ అనేది పాడైపోతుంది. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులో షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ అనేవి బిస్కెట్స్ అనేవి తగలకూడదు. మనకి బాగా పొడైపోవాలి. లమ్స్ కనుక ఉంటే కనుక మన కేక్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలు తీసుకున్నానండి. ఇక్కడ పాలు కొలత అనేవి ఏమీ లేదు. మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎన్ని పాలైనా కలుపుకోవచ్చు. కొంచెం కొంచెంగా కలుపుకుందాం. ఇక్కడ నాకు 1/4 కప్పు పాలనేవి పట్టినాయండి ఈ కన్సిస్టెన్సీ రావడానికి. చూడండి, ఇదే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పాల కొలత అనేం లేదండి. 1 కప్పు, హాఫ్ కప్ అనేం లేదు. మీకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం బేకింగ్ ట్రే తీసుకొని, కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే, లేదంటే కనుక అల్యూమినియం గిన్నె ఉన్నా సరిపోతుందండి. దానికి అడుగు భాగాన నెయ్యిని అప్లై చేసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు.
సో మన కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా డ్యాప్ చేసుకోండి, సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నేను జీడిపప్పుల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి దీని మీద వేసుకుందాము. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవచ్చు. కావాలంటే టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలోని దీన్ని ప్లేస్ చేద్దాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసేసుకోండి. దీని మీద మూతను కవర్ చేసేసి ఒక 20 నిమిషాల వరకు ఉడకనివ్వండి. మధ్యలో తీసి చూడొద్దు. మధ్యలో తీస్తే కనుక మనకి కేక్ మధ్యలో పొంగదండి, గుంటలాగా వచ్చేస్తుంది. కంపల్సరీ 20 మినిట్స్ వరకు వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూడండి 20 మినిట్స్ అయిపోయింది. మన కేక్ అనేది ప్రిపేర్ అయ్యిందో లేదో చెక్ చేద్దాము. ఒక టూత్ పిక్ని నేను లోపలికి ముంచాను. మనకి కేక్ బ్యాటర్ అనేది మన టూత్ పిక్కి అంటకపోతే కనుక మన కేక్ రెడీ అయిపోయినట్టే. మనకి ఎంతో టైం కూడా పట్టలేదండి, 20 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్. ఈ బౌల్ని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం నైఫ్తో ఎడ్జెస్ని సపరేట్ చేసుకుందాం. చల్లారాలండి, చల్లారితేనే మనకి కేక్ అనేది బయటికి ఊడొస్తుంది. వేడి మీద తీస్తే కనుక విరిగిపోతుంది. చూసారు కదా ఎంత టెక్స్చర్ భలే ఉంది కదండి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, నోరు ఊరుతుంది కదా. చాలా సింపుల్గా చేసుకుందాం. ఇక్కడ నేను ఏ ఫ్లోర్, మైదా కానీ, గోధుమ పిండి కానీ, బటర్ కానీ ఏమి యూస్ చేయలేదండి. చాలా సింపుల్గా, ఇన్స్టెంట్గా, చాలా త్వరగా అయిపోయింది. మీకు ఎప్పుడన్నా కేక్ తినాలనిపిస్తే అవేమి మీ ఇంట్లో లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు లోపల కూడా బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. అది చూడండి, లోపల కూడా మనకి కంప్లీట్గా బేక్ అయిపోయింది. చాలా మెత్తగా ఉందండి. చూసారు కదా. సో లేట్ ఎందుకండి, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని లాగిచ్చేసేయండి.